చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆదాయం కోసం బాగా దృష్టి పెడుతున్నది లిక్కర్ కూడా ఒకటి. లిక్కర్ ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలి, వాళ్ళ పార్టీ నాయకుల ఆదాయాన్ని కూడా పెంచాలి అని ఆ దిశగా ఎన్ని సంస్కరణలు తీసుకొని వచ్చారో మనం చూసాం. అంటే లిక్కర్ షాపులు పెంచారు, విపరీతంగా క్షేత్రస్థాయి వరకు బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు అలో చేశారు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ బార్లు కూడా అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు కనుక అలో చేసుకునే పరిస్థితి ఇచ్చారు. మద్యం వినియోగం విపరీతంగా పెరిగింది. విపరీతంగా పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరగాలి కదా. ఆశ్చర్యకరంగా బెల్ట్ షాపులు పెంచి, లిక్కర్ షాపులు పెంచి, పర్మిట్ రూట్లు పెంచి, పర్మిట్ రూములు పెంచి, లిక్కర్ వినియోగం పెరిగి, కానీ ఆదాయం మాత్రం ప్రభుత్వానికి తగ్గింది కాగు లెక్కల ప్రకారం. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పాయింట్ ఏంటి అంటే, సో ఈ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూటమి పార్టీ నాయకుల జేబుల్లోకి పోయింది అని. మామూలుగా ఎక్సైజ్ ఆదాయం సంవత్సరానికి కనీసం 10 నుంచి 15% వృద్ధి ఉండాలి. కానీ 2024-25 తొలి 5 నెలల్లో, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి 5 నెలల్లో ఎక్సైజ్ ఆదాయం 6,782 కోట్లు. ఎక్సైజ్ ఆదాయం 6,782 కోట్లు. సో ఇప్పుడు తర్వాత వీళ్ళు మద్యం పాలసీలో మార్పులు తెచ్చారు, రకరకాలుగా చేశారు. మామూలుగానే 10% పెరగాలి వృద్ధి, వీళ్ళు ఇవన్నీ చేస్తే ఇంకెంత పెరగాలి? కానీ ఇక్కడ 24-25 తొలి 5 నెలల్లో 6,782 కోట్లు అయితే 25-26 తొలి నెలల్లో 6,992 కోట్లు, అంటే జస్ట్ 200 కోట్లు మాత్రమే పెరిగింది. 3% కూడా కాదు. మామూలుగానే 10% పైన పెరగాలి, వీళ్ళు ఇన్ని తీసుకొని వచ్చారు కాబట్టి ఇంకా 15% పైనే పెరగాలి. కానీ ఆశ్చర్యకరంగా 3% లోపలే ఉంది. అంటే 24-25 ఎంత ఉంది, 25-26 కానీ అంతే ఉంది. ఎందుకు ఇలా అని అంటే, వైసీపీ చేసిన విమర్శ ఏంటి? ఈ ప్రభుత్వంలో భారీ అవినీతి అక్రమాల వల్లనే రాష్ట్ర ఆదాయం క్షీణించిపోయింది, ఎక్సైజ్ ఆదాయం ప్రభుత్వానికి దక్కాల్సింది పార్టీ నాయకుల జేబుల్లోకి వెళ్ళిపోతుంది అని వైసీపీ కాగ్ లెక్కలను ఉటంకించుకుంటూ అయితే ట్వీట్ చేశారు.